ఇవాళ టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం కానుంది. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై వ్యూహాలపై చర్చించనున్నారు. 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రూట్ మ్యాప్ ఎలా ఉండాలి అనే అంశంపై కూడా ఇవాళ చర్చించనున్నారు. దీంతో పాటు కత్తి మీద సాములా మారిన నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టనుంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి పడిన ఓట్లను సుస్థిరం చేసుకునేలా కార్యాచరణ రూపొందించనున్నారు. బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టనుంది టీడీపీ. నామినేటెడ్ పోస్టులపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. టీడీపీ, ఆర్టీసీ, ఏపీఎండీసీ, ఏపీఐఏసీ, పీసీబీ, ఏపీఎంఎస్, ఐడీసీ, మార్కెట్ ఫెడ్, దుర్గగుడి చైర్మన్ లాంటి కీలక పదవులకు డిమాండ్ ఉంది. పార్టీ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి ఇప్పటికే కొన్ని ప్రణాళికలను టీడీపీ సిద్ధం చేసింది. దీంట్లో భాగంగా నియోజకవర్గాల స్థాయిలో అర్జీల స్వీకరణ కార్యక్రమం చేపడుతోంది. ఇక వైసీపీ చేసే కుట్రలు తిప్పికొట్టడం, దుష్ప్రచారాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే అంశంపై కూడా చర్చ జరగనుంది. ఇవాళ టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? అంటే ఈ సమావేశంలో నిర్ణయాల కంటే కొన్ని సూచనలు కావచ్చు, మార్గనిర్దేశనం చేసే దిశగానే ఈ సమావేశాల్లో కొన్ని కీలకమైన చర్చ, కీలకమైన ప్రస్తావన జరిగే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది స్వాతి. సో ఓవరాల్గా చూస్తామంటే ఎన్నికలైపోయిన తర్వాత అద్భుతమైన విజయం సాధించిన తర్వాత టీడీపీ తొలిసారిగా పొలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించుకుంటోంది. సో ఈ సమావేశంలో పార్టీని ఏ విధంగా సంస్థాగతంగా మరింత బలోపేతంగా చేసుకోవాలన్న అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరగడంతో పాటుగా ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివిధ రకాల మొత్తం 7 శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని పార్టీ వేదికల ద్వారా, పార్టీ నేతల ద్వారా ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లే ప్రయత్నం అంటే గత ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ వ్యవస్థలను ఏ విధంగా విధ్వంసం చేసిందనే విషయాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే దిశగా ఒక కార్యాచరణ ఫిక్స్ చేసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయానికి పార్టీ గత కొంతకాలంగా ఉంది. సో ఈ నేపథ్యంలో పొలిట్ బ్యూరో సమావేశంలో దీని మీద మరింత చర్చించి దానికి సంబంధించిన అంశాలను ఒక రూట్ మ్యాప్ లాంటిది శ్వేతపత్రాలకు సంబంధించి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న అంశానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ లాంటిది ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దాంతో పాటు చూసుకుంటూ మిషన్ 2029. రైట్ పిఎంఆర్, థ్యాంక్ యూ.